ప్రైజ్ ద లార్డ్. ప్రభునామ స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దినాన్ని చూడిన వారు లోకములు ఎందరో ఉన్నారు. వారికంటే మనం గొప్పవారు కాదు, కానీ ఆయన కృప మన వెంటాడింది. ఈ దినము 112వ కీర్తన 6వ వచనం, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ద రైచెస్ షల్ బీ ఇన్ ఎవర్ లాస్టింగ్ రిమెంబర్. ధర్మీకా స్మరణ్ సదా తక్ బనా రహేగా. అవును, నీతిమంతులుగా జీవించాల, ఆయన జ్ఞాపకములో ఉంటాలంట. నీతిమంతులు జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అయితే నీతిమంతులు ఎట్లయితున్నాం? మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తములో కడుగబడితే నీతిమంతులుగా తీర్చబడతాం. 2వ సమూయేలు 23:3 అతడు నీతిమంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడు? ఏలును. భయభక్తులు కలిగి నీతిగా మనము జీవిస్తాం. అవినీతికి పాల్పడద్దండి. లోకములో అవినీతి సైతాను వలన వచ్చింది, నీతి దేవుని వలన వచ్చేది. అయితే దేవుని భయభక్తులు కలిగి ఉండి నీతిమంతులుగా తీర్చబడి నీతిగా మనం బ్రతుకుదాం. సామెత 24:16 నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తారట. నీతిమంతుడు పడిపోయిన పాపములోని నివసించ, దాని నుండి బయటికి లేస్తా. పంది బురదలో పడితే లేదు, గొర్రె పడితే అయ్యో నేను ఇక్కడ ఉండలేనని లేస్తాడు. నీతిమంతుల జీవితం వేరు, పాపిష్టి వాని జీవితం వేరు. మనం నీతిమంతులుగా జీవన. హబక్కూకు 2:4 నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడట. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా ఎవడు దేవుని చూడలేడు. అయితే 1 యోహాను 1:1 మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. సోదరి సోదరుడా, నీ పాపాన్ని ఒప్పుకున్నావా? ఆయన బిడ్డగా తీర్చబడవా? నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యానికి హక్కుదారులు కండి ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా శ్రోతలంతా నీతిగా జీవించి మీ రాజ్యానికి వారసులకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.